याडी ఉంది సదా అబేదాం సరిగా తెలుగు సదా है क्लास में क्या सर आधी आधीच करे पूरा बातें करे सगीनी కాబట్టి వాళ్ళని వీళ్ళని అర్థం చేసుకుంటా మాట్లాడతా నేను మీరు చెప్పిన మాట కోసం వచ్చా చూద్దా అని వచ్చా కానీ మిత్రులారా నేనేదో ఒక్కటి చెప్పగలుగుతా కమిషన్ ఏందనేది పార్టీల గురించి నేను మాట్లాడకూడదు బాగుండదు నాకు ఇచ్చిన ఈ అవకాశం మోడీ గారు నేను తెలంగాణ వాసిని మహబూబాబాద్ జిల్లా నాది గూడూరు మండలం తార్యతండ నేను తండా నుండి మేకలు మేపినోని మేకలు గొర్రెలు మేపినోని ఆ స్టేజ్ నుండి వచ్చినోని ఇక తర్వాత ఓ 2 సార్లు ఎమ్మెల్యే ఓసారి ఎంపీ కూడా పోటీ చేసిన అన్నిసార్లు ఓడిపోయినాం ఆడ ఇప్పుడున్న ఇక్కడ ఉన్న పరిస్థితే అక్కడ ఉంది అప్పుడు కాబట్టి ఆ స్టేజ్ నుండి వచ్చిన వాడిని ఏమైందో ఏందో తెలియదు కానీ మోడీ గారు నన్ను చూసిరు మానుకోట కూడా పట్టుకుపోయినా ఎలక్షన్ అప్పుడు మహబూబాబాద్ 78 సంవత్సరాల చరిత్రలో ఎప్పుడు కూడా అక్కడ ఒక దేశ ప్రధాని వచ్చిన దాఖలు లేవు ఆ మా సొంత దానికి కూడా తీసుకెళ్ళా అయినా ఓడిపోయింది అయినా తను చూసిన తర్వాత తన ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎంత ఉంటుంది పబ్లిక్ పట్ల అవగాహన ఎంత ఉన్నది అనేది నేనే నిదర్శనం నా లాంటి సీనియర్లు చాలా మంది ఉన్నారు ప్రతి పార్టీలో సీనియర్లు అందులో బంజారా లంబాడి బిడ్డలు చాలా మంది ఉన్నారు నేను వాళ్ళకన్నా జూనియర్ని దాదాపు 7-8 సంవత్సరాల అనుభవం ఉన్న రాజకీయ నాయకుడిని ముందుగా నేను వ్యాపారవేత్తని ఒక గ్రామం నుండి బతికి బయట కట్టి కొంత 100,000 మందికి ఉద్యోగాలు ఇస్తున్నా गावड़ी छेड़ी से राजती जहाँ केवल वेरे खास एगलो केवल मेबल वेरे खास नान आदे इंतो కొంత నాకు వీలైనంత వరకు కొంత ఉద్యోగాలు ఇస్తూ నా మారుమూల గ్రామం నుండి వచ్చినోని మా ఊరికి ఏదో సర్వీస్ చేయాలని ఆలోచనతోని మళ్ళీ రిటర్న్ తిరిగి పొలిటికల్కి పోయినా ఆ పొలిటికల్లో పోతే అట్లా లేదులే అంత ఆగా ఉంది కానీ ఏది ఏమున్నా మోడీ గారు నన్ను సెలక్షన్ చేసిరు మన ఆదివాసీ బిడ్డ ఎవరు ద్రౌపది ముర్ము రాష్ట్రపతి గారు నన్ను ఎలక్ట్ చేసిరు మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ దేశంలో 78 సంవత్సరాలు అయింది మోడీ గారు వచ్చినాక ఒక దళిత బిడ్డ రాష్ట్రపతి అయిన ఘనత ఉంది ఆ తర్వాత ఒక ఆదివాసీ బిడ్డ మహిళ రాష్ట్రపతిని చేసిన ఘనత మోడీ గారికి దక్కుతుంది ఇది మాత్రం క్లియర్గా చెప్తున్నా నేను కూడా అనుకునేవాడిని కమిషన్ గురించి చెప్తారండి ముక్కలు కమిషన్ ఏం చేస్తుంది అంటే చాలా మందికి కమిషన్ అంటే ఎవరికి ఏమి తెలియదు ఒక గ్రూప్ 1 ఆఫీసర్ అంటే ఒక చదువుకున్న వాళ్ళైనా లేదా కలెక్టర్ స్థాయి కలెక్టర్ ఎస్పీలు ఉంటారు కదా వాళ్ళకు మాత్రమే కమిషన్ ఏంది కమిషన్ పట్ల పని ఏంది కమిషన్ ఏం చేయగలిగితే కమిషన్ చెప్పిన మాట వినకపోతే ఏం చేస్తుంది కూడా వాళ్ళకు మాత్రమే తెలుసు వాడి మిత్రుల ఆమెకైతే మన చిన్నప్పుడు ఉన్నప్పుడు నేనేమనుకున్నా ఎవరైనా చంపేస్తే పోలీసులు పట్టించుకోకపోతే కొంతమంది ఉంటారు కదా ఇలా ఇబ్బందులు పెట్టినప్పుడు మేము కమిషన్కి పోతాం అనేటోళ్ళు నేను కూడా అలాగే కమిషన్కి పోతాం అనేటోళ్ళు కాబట్టి నిజం కమిషన్ అంటే నాకు తెలియదు అప్పుడు ఆ రోజు నాకే తెలియదు అలాంటి కమిషన్లో నన్ను మెంబర్ని చేసింది అలాంటి కమిషన్కి నన్ను చేసిన మహానుభావుడు మోడీ గారు మీరు ఇంకోటి చెప్తున్నా మన తెలుగు బిడ్డలకి మన తెలంగాణ ఉండొచ్చు ఆంధ్ర ఉండొచ్చు మన తెలుగు బిడ్డలకి ఈ సౌత్ సైడ్లో ఇంతవరకు 33 సంవత్సరాలు అయింది కమిషన్ ఒక మెంబర్ కాలేదు ఆ రోజు 89లో రవీంద్ర నాయక్ గారు అయ్యారు మన మాజీ మంత్రి ఉండే కదా రవీంద్ర నాయక్ 89లో అయ్యారు 33 సంవత్సరాల క్రితం ఆ తర్వాత ఫస్ట్ టైం నాకు వచ్చింది అందులో బంజారా బిడ్డకి కాబట్టి మిత్రులారా 33 సంవత్సరాల క్రితం కమిషన్ ఉన్నప్పుడు పబ్లిక్కి పెద్ద అవేర్నెస్ లేదు అలానే ఇలా నేను ఇప్పుడు మాట్లాడుతున్న వాయిస్ నిమిషాల్లో బయటికి వెళ్ళిపోతుంది కానీ ఆ రోజు గొంతు దించుకొని వర్లిన పబ్లిక్కి పోయేటప్పుడు లేదు ఆ రోజు అలానే మన పిల్లలు పబ్లిక్ చదువుకున్న వాళ్ళు కూడా కాదు ఇవాళ నాకు తెలిసి ఈ దేశంలో కాదు మరి మన రాష్ట్రంలో అయితే మన తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో 90% చదువుకున్న వాళ్ళు ఉన్నారు కానీ అదే 33 సంవత్సరాల క్రితం 30% కూడా లేదు అంటే అందరికీ తెలుసు కానీ ఇదేం జరుగుతుందో తెలియదు జాతీయ ఇక్కడ కమిషన్ దగ్గర బడ్జెట్ ఉండదు దేశంలో వచ్చిన బడ్జెట్ ఏం చేస్తున్నారో అడిగే అధికారం ఈ కమిషన్ ఉంటుంది